అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. లీడర్లు అధికారంలోకి వచ్చేటందుకు భక్తులు గుళ్ళకు తీర్థయాత్రలకు పాదయాత్రలు చేసుడు తెలుసు గాని ఈ నడుమ కొంతమంది సినిమా హీరోల వీరాభిమానులు కూడా అలా హీరోలను కలిసేటందుకు పని ఇడిచిపెట్టుకొని మరి పాదయాత్రలు చేసుకుంటూ వస్తాండ్రు. బయటి దేశాల్లో యూత్ అంతా ఏం కొలువు చేసుకోవాలి, కెరీర్ని ఎట్లా దిద్దుకోవాలని ఆలోచనలు చేస్తా అంటే మన తాన యూత్ ఏమో సినిమా హీరోలను కలిసేటందుకు ఇట్లా పాదయాత్రలు చేసుకుంటూ వస్తాండ్రు. హీరోల మీద అభిమానం ఉంటే తప్పులేదు కానీ గిట్లా చేసే పని ఇడిచిపెట్టి పాదయాత్రలు చేసుకుంటా 100 కిలోమీటర్లు నడిచి వచ్చి హీరోను కలిస్తే ఏమొత్తది చెప్పుర్రి. మా అంటే ఒక ఫోటో ఇస్తారు తప్ప ఇందా నా కోసం ఇంత కష్టపడుతున్నావా అని అలా రెమ్యునరేషన్లకి వెళ్ళి ₹1,00,00,000 కట్టదీసి అయితే చేతిలో పెట్టారు కదా, వచ్చినందుకు దారి ఖర్చులకు కూడా ఇయ్యరు. అంతెందుకు అయ్యో అని ఇన్ని మంచినీళ్ళు కూడా పోయారు. ఇంటి బయట వాకిట్లా నిలబెట్టి ఒక ఫోటో దిగి ఇక సాలిపోమంటారు. మరి అసొంటోళ్ళ కోసం ఎందుకు పోయ్యా ఇట్లా పాదయాత్రలు? మీ తల్లిదండ్రులు మీ ఇంటోళ్ళు బాగుండాలని ఎన్నడన్నా ఇట్లా చేసినావా? చూస్తుండ్రా వందన శేఖర్ ఈ బ్రదర్ది శ్రీకాకుళం అట. రామ్ చరణ్ను కలిసేటందుకు 8 రోజుల సంది 280 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్కి వచ్చిండు. మళ్ళా చేతిలో జెండా పట్టుకుండు. గిసొంటి పనులకు జెండాని ఎందుకు వాడుకుంటారో తెలియదు. నువ్వేమన్నా దేశం గర్వించే పని చేస్తున్నావా అన్న? తాపీ మేస్త్రి పని చేసుకుంటున్నా అన్నావు, మరి ఆ పని చేసుకోక గిదేం పని అన్నా అని సొట్లు పెడతారు నెటిజన్లు.